హాయ్ సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వివాదానికి దారితీస్తుంది. సో ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరు? అసలు అగ్గి రాజేస్తుంది ఎవరు ఓవరాల్‌గా? దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు. బనకచెర్ల ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వోళ్ళు ఇప్పుడు చంద్రబాబు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. కనుక మింగలేక కక్కలేక దాన్నేదో కేసీఆర్ మీద తోసేయటం, దాని ముందే వాళ్ళు అన్నారు ఈ డ్రామా తప్పితే తీసుకొచ్చి అతను ఆయన రీజన్ చెప్తున్నాడు. దాన్ని కౌంటర్ చేయగలిగిన ఇది ఇక్కడ లేదు. దాన్ని కౌంటర్ చేసి అతనేమన్నాడు వేస్ట్‌గా పోయే వాటర్ నేను తీసుకెళ్తున్నాను అంటున్నాడు. అది వేస్ట్‌గా పోయే వాటర్ మా వాటర్ అది మేము చూసుకుంటాం నువ్వెవరు తీసుకెళ్ళటానికి అని అడిగే ధైర్యం కానీ అడిగే సాహసం కానీ రేవంత్ రెడ్డి చేయడం. ఎందుకంటే ఎంతైనా గురువు కదా. ఒకప్పుడు ఆ గురువుని కనుక సార్ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అది ఎవరి మీద తప్పు చూసి చేస్తారు. ఇప్పుడు దాన్ని కూర్చుని మాట్లాడుకుని తరపున మాట్లాడి నిండుగా దాన్ని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలంగాణకి ఒకవేళ ప్రాజెక్ట్ రాకపోతే మన నష్టం కలుగుతుందా అసలు? పెద్దగా నష్టం అంటానికి చెప్పలేమ్మా. రాబోయే కాలంలో ఫర్దర్ ఇవాళ యాజ్ ఆన్ టుడే టప్పని నష్టం జరగకపోవచ్చు. కానీ రాబోయే కాలంలో దానివల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడి తెలంగాణకి అందవలసిన ప్రయోజనం అందకపోయే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు రేపు ఇవాళ ఏం లేదు కదా, రేపు సంగతి చూసుకుందాం అన్నట్టు కాకుండా రేపటిని గురించి ప్రభుత్వం అంటే రాష్ట్రం అంటే అదే కదా, రేపటిని గురించి ఆలోచించి పరిపాలించేది నిర్ణయాలు తీసుకునేది పాలన అనేది. అది చేయాలి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూర్చుని వెళ్ళి మాట్లాడి గవర్నమెంట్ కూర్చుని మాట్లాడి మాకు జరగబోయే నష్టం ఇది, మా ఫర్దర్గా మాకు ఇలాంటి జరుగుద్ది. సో మీ వన్ సైడెడ్గా మేము వేస్ట్గా పోయే నీళ్ళు మేము వాడుకుంటాం అంటాం కాదు కదా. మేము ఫర్దర్గా ఏదో ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం. ఆ ప్రాజెక్టులకి ఆ నీళ్లు మేము డైవర్ట్ చేసుకోవడానికి ఉంటాయి. ఇవన్నీ రకరకాల టెక్నికల్గా రకరకాల అవసరాలు, ఫ్యూచర్ అవసరాలు అన్నీ ఆలోచించుకుని చేయాలి. అది ఆ సాహసం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే గురువు దగ్గర కూర్చుని మాట్లాడటానికి దమ్ము లేదు. అందుకని కేంద్రం మీద తోసేయటం లేదా కేసీఆర్ మీద తోసేయటం, ఈ వంకర మాటలు ఆడలేక మధ్యలో కూడా ఉన్నట్టు చేస్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఖచ్చితంగా కూర్చోబెట్టి అక్రాస్ ది టేబుల్ కూర్చుని మంచి చెడులు మాట్లాడి మాకు వచ్చే నష్టం ఏంటి, రాబోయే కాలంలో ముందు రోజుల నష్టం ఏంటి ఇవన్నీ మాట్లాడి ఆయనేమో ఏదో ఒక డ్రామా ఏమీ చేయట్లేదు ఏదో చేస్తున్నట్టు ఆయన కావాలని బిల్డప్ చేస్తున్నాడు. ఆయన మిగతా ప్రజలకు చేయాల్సి చేయట్లా. ఇప్పుడు ఇదేదో పెద్ద గొప్పగా రాష్ట్రానికి ఇదేదో చాలా గొప్పగా చేసేస్తున్నట్టు దీనివల్ల ఏదో మొత్తం స్వర్గధామం అయిపోద్దా ఆంధ్ర రాష్ట్రం అన్న బిల్డప్లు ఇస్తున్నాడు తప్పితే కూర్చోబెట్టి మాట్లాడాలండి. అంటే ఇప్పుడు ఇది తెలంగాణకు వచ్చే ప్రాజెక్టే కాబట్టి అన్ని పార్టీల నేతలు ఒక్క దాని మీద ఉంటే బాగుంటుంది. కానీ ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం ఎలా చూడాలి? ఎట్లా ఉంటారు మీరు? ఒక ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆ కల్చర్ ఉండాలమ్మా. ఆ కల్చర్ ఉండాలి. కూర్చొని మాట్లాడేప్పుడు నోటికొచ్చింది నోటికొచ్చి భాష మాట్లాడేసి మళ్ళీ మీరు రెడ్డి అంటే ఎందుకు వస్తారు? నీ కర్మ నువ్వు అనుభవించు. నువ్వు మంచి చెడు నీ పాలనలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, నువ్వు చెయ్యి, అంతే కదా. ఒక స్థాయి లేకుండా మాట్లాడుతూ ఉంటే అతను అపోజిషన్ చాలా చాలా చీప్గాను హీనంగాను మాట్లాడి వాళ్ళకి మర్యాద లేకుండా గౌరవం లేకుండా మాట్లాడి మళ్ళీ మీరు రండి అందరం కూర్చుని వెళదామంటే ఎవరికి వస్తాడు? ఎందుకు రావాలి? నీకు ఆపద నుంచి తప్పించుకోవటానికి అందరూ కావాలి నీకు. మళ్ళీ అయినాక శవాలు అంటావు, స్ట్రెచ్చర్లు అంటావు, రకరకాల పేగులు తీసి మెడలో వేసుకుంటానంటావు, 6 అడుగులు సన్నాసంట మొలక తీయటంటావు, రకరకాల అడ్డదిడ్డమైన కల్చర్లెస్ మాట్లాడతాడు. అలా మాట్లాడి బీజేపీ టీడీపీ తిడతాడు, మోడీని తిడతాడు. మళ్ళీ ఇప్పుడు అందరు రండి వెళ్ళి మోడీ దగ్గర నీ రాజకీయ విన్యాసాలకి అందరూ ఎందుకు తోడొస్తారు? పద్ధతిగా ఉంటాయి, ట్రిబ్యునల్ ఉంటాయి, కూర్చుని మాట్లాడి గౌరవంగా మాట్లాడాలి. నీకు అది చేత కాదు, మళ్ళీ అయ్యేంత అనుభవం లేదు, ఏం మాట్లాడాలి ఏంటని ఎలా మాట్లాడాలి తెలియదు. కేంద్రంతో కూర్చొని కమిటీలు వీటిలో కూర్చొని మాట్లాడేది జ్ఞానం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మినిస్టర్ చేసాడా ఏమైనా చేసాడా? సడన్గా సీఎం అయిపోయాడు కదా, ఏమి తెలీదు విధానము ఎట్లా. సో అందుకని డ్రామాలు ఆడుతున్నాడు అంతే. ఓకే సార్, ఓవరాల్ డ్రామాలు అంటారు. థ్యాంక్ యూ సార్.